హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. అదేంటా అనుకున్నారో చూస్తున్నారు కదా, రింగ్ లైట్ ఆర్డర్ చేశానండి డిజిటెక్ బ్రాండ్ నుంచి. నేను ఎక్కడ ఆర్డర్ చేశాను, నాకు ఎంత రేట్కి వచ్చింది, దీని ఫ్యూచర్స్ ఏంటి, యూజెస్ ఏంటి, స్టాండ్ క్వాలిటీ ఎలా ఉంది, లైట్ క్వాలిటీ ఎలా ఉంది, ఇది మనకు పనిచేస్తుందా లేదా అన్నీ కలిపి నేను వీడియోలో చూసేద్దామండి. డెమో రివ్యూ, దీని రివ్యూ ఏంటి మొత్తం వీడియోలో చూసేద్దాం. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నుంచి ఆర్డర్ చేశానండి. నాకు ఇది కాస్ట్ అరౌండ్ 3198 అలా పడింది. 3200 దగ్గర పడిందండి. ప్రైమ్ ఉంటే, అమెజాన్ ప్రైమ్ ఉంటే కొంచెం తగ్గుతుంది ప్రైస్ అనేది. క్వాలిటీ అనేది బాగుందండి, బాక్స్ క్వాలిటీ. మరి లోపల ఎలా ఉందో అయితే చూసేద్దాం. లోపల ఇది నాకు వచ్చేసి 2 days అయితే అయిపోయిందండి. నేను వీడియో తీయడానికి అని చెప్పి అలా ఉంచాను. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. నేను ఆర్డర్ చేసింది రింగ్ లైట్. మోడల్ నెంబర్ వచ్చేసి DRL 18RT C6 అండి. ఇది విత్ రిమోట్ అయితే వస్తుంది. ఇక్కడ మా విశాఖపట్నంలో అయితే వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్. మీ దగ్గర చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా లేదో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's. బ్యాగ్ అయితే చాలా బాగుందండి. బ్యాగ్ కండిషన్, బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుంది. లోపల మంచి స్పాంజ్తో అయితే వచ్చింది. మనం లైట్ని స్టోర్ చేయడానికి అయితే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా లైట్ అయితే చాలా బాగుందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికైతే చిన్న జిప్ ఇచ్చాడు బ్యాగ్లోనే. ఈ జిప్లో ఏమి ఇచ్చారో చూద్దామండి. ఒక రిమోట్ అయితే ఇచ్చారండి, వితౌట్ బ్యాటరీస్ అండి. ఇది మనం ఫోన్ పెట్టుకోవడానికి బాగుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ప్లగ్ అండి. ఇది మన ఫోన్ పెట్టుకోవడానికి, రొటేట్ అవ్వడానికి ఇచ్చే టూల్ అనమాట. అది ఆ రెండు కూడా దానికి యూస్ అవుతుంది. నేను చూపిస్తాను వీడియోలో ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలన్నది నేను చూపిస్తానండి. ఒక మాన్యువల్ అయితే మనకి ఇచ్చారు. ఇది స్టాండ్ బాక్స్ అండి. ఇది 3 sections ఉంటుంది. 6 feet స్టాండ్ అండి. నేను ఫస్ట్ నార్మల్గా లైట్ వేరేగా, స్టాండ్ వేరేగా అయితే ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. కానీ లైట్ వేరేగా, స్టాండ్ వేరేగా ఆర్డర్ చేస్తే సేమ్ ప్రైసే పడుతుంది. ఇంకెందుకు అని చెప్పి లైట్తోనే వచ్చేది తీసుకున్నానండి. నార్మల్గా లైట్ అయితే 2300 అలా పడింది. మనం లైట్ వేరేగా, స్టాండ్ వేరేగా అంటే స్టాండ్ మళ్ళీ ఒక 700 పడుతుంది. సేమ్ ఆ కాస్ట్లోనే పడుతుంది అని చెప్పి నేను ఇంకా తలనొప్పి అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఇది 6 feet హైట్, 3 sections అయితే ఇచ్చారండి. ఆ లాక్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. నాకు ఓపెన్ చేయడానికి కూడా కొంచెం కష్టమైంది. ఇది లైట్ది అండి. అది రొటేట్ చేసుకునేది అనమాట. అంటే 360 degrees మనకి లైట్ రొటేట్ అవుతుంది కదా.
ఇది మనం ఫోన్ పెట్టుకోవడానికి. అది టెంపరేచర్ అండి. ఇది లైట్ మోడ్ అనమాట. ఈ రెండు యూఎస్బి అండి, యూఎస్బి పోర్ట్స్. ఇది 480 పీసెస్ అండి. ఎల్ఈడి క్వాంటిటీ వచ్చేసి 480 పీసెస్. ఎల్ఈడి బల్బులు 480 వస్తాయి. ఇది పవర్ ఆన్, పవర్ ఆఫ్ బటన్స్. ఇది అవుట్పుట్ పవర్ వచ్చేసి 60 వాట్స్ అండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఆ బ్యాక్ ప్లగ్ అది లూజ్ చేసుకొని బాగా సెట్టింగ్ చేసుకోవాలి. దాన్ని కొంచెం లూజ్ చేసుకుంటే అది బాగా సిట్ అవుతుంది. ఇలా చూపించిన విధంగా సిట్ చేసుకోవాలి. అది బాగా సిట్ అయిన తర్వాత మనం టైట్ చేసేసుకోవడమేనండి. చాలామందికి ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా తెలియదు. తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే లైట్ని అయితే ఫిక్స్ చేస్తాను. ఇది మీకు చెప్పాను కదా, మన ఫోన్ పెట్టుకున్నది. ఆ పక్క టూల్ లూజ్ చేసుకొని ఆ ఫోన్ అనేది మనకి ఎలా నచ్చితే అలా రొటేట్ చేసుకోవచ్చు. అది కొంచెం ఆ సైడ్ది లూజ్ చేసుకొని ఫిక్స్ చేసుకోవడమే. లైట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. స్టాండ్ కానీ వాళ్ళు ఇచ్చే ప్రతి టూల్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ పక్క టూల్ కొంచెం అది టైట్ చేసుకుంటే ఇది టైట్ అవుతుంది. నేను ఇప్పటి వరకు రింగ్ లైట్ లేకుండా వీడియోస్ చేశానండి. ఇది ప్లగ్. సో చూద్దాం ఫ్రెండ్స్, దీన్ని లైట్ ఎలా ఉందో ఆన్ చేసి. నేను స్విచ్ ఆన్ చేయకుండా ఫస్ట్ రిమోట్తో ఆన్ చేసి చూశాను అవుతుందో లేదో అని. లేదండి. తర్వాత మళ్ళీ ఇది నేను రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి బాగా లైట్ బాగా తగ్గించింది, వాల్యూమ్ తగ్గించింది. ఆన్ ఆఫ్ బటన్స్ అయితే బాగా వర్క్ అవుతున్నాయి. చూడండి గైస్, చూస్తున్నారు కదా, లైట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. మరి సరికొత్త వీడియోతో నేను మీ ముందు ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మరికొన్ని వీడియోస్ నేను చేయడానికి నాకు యూజ్ అవుతుంది.